యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 649వ పేజీ నెంబరు, ఓల్డ్ టెస్టిమెంట్. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నగా నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు అన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకు వచ్చు యోధా పట్టణస్థులందరూ ప్రకటించు. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. దేవుడు వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, ఇర్మియాకు ప్రత్యక్షమై వాక్కులు తెలియజేస్తున్న మాట, యెహోవా మందిరములో ఆరాధించుటకు రావలెను. ఏ మాట కూడా దేవుడు విడిచిపెట్టక దేవుడు మాట వారికి చెప్పవలెను, వారికి బోధించవలెను. ఈరోజు యెహోవా మందిరములో ఆరాధించుటకు, దేవుని సన్నిధిలో ఆరాధన చెయ్యాలి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. 6వ వచనంలోకి వచ్చేలకే, మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు ఏం చేస్తానంటున్నాడు అక్కడ? శాపాస్పదముగా నేను చేసేదను. శాపాలకు గల కారణం ఏంటి? ఈరోజు మనం గమనించాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట, యెహోవా మందిరములో ఆరాధించుటకు కూడవలెను. ఆరాధించుటకు కూడవలెను. వాక్యము చెబుతున్నటువంటి విషయములో ఎందరూ ఈరోజు ఆరాధించుటకు కూడుతున్నారు? దేవుని సన్నిధిలో కొన్ని శాపాలు, కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు, కొన్ని పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? సిల్హోనులో ఉన్న మందిరమునకు శాపాస్పదమైనది దేనికి కారణం? కొందరు కూడుకున్నట్లుగా దేవుని సన్నిధిలో సహవాసముగా కూడలేకపోతున్నారండి. అందుకే ప్రభు అంటాడు, ఎవరికి వారు నీ సొంత కార్యాలు చేస్తున్నారు, కానీ నా పని విషయంలో మీరు నిర్లక్ష్యులుగా ఉన్నారు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, అయ్యా నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదాస్పదముగా ఉండాలని ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది. కానీ ఈరోజు మీరు గమనించాలి, ఈ జనవరి మాసంలో ఇది చివరి ఆదివారం. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలో, యెహోవా మందిరములో ఆరాధించుటకు దేవుని సన్నిధిలో నీవు క్రమము తప్పకుండా ఉంటున్నావా? క్రమము తప్పుకోకుండా ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఆశీర్వాదాస్పదముగా ఉంటారు. క్రమము తప్పిపోతున్నారు అనుకోండి, ఏమవుతుందంటే అక్కడ సిల్హోనులో ఉన్న యెహోవా మందిరములు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే క్రమము లేనటువంటి పరిస్థితుల్లో సమస్త జనులకు శాపాస్పదమై ఉన్నారు. ఈరోజు మీరు గమనించాలి, జరిగింది ఏంటంటే నూతన సంవత్సరం వచ్చి 4 ఆదివారాలు. 4 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాల్లో అటెండ్ అయ్యామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే వాక్యం ఈరోజు కాన్సెప్టే, వాక్యమే మూల వాక్యం ఏంటంటే యెహోవా మందిరములో ఆరాధించాలి. యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఆరాధించాలి. 6 దినాలు పనిచేసి 7వ దినము ఆరాధించాలి. వాక్యం చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆరాధించినటువంటి అనుభవాలు మనలో ఆత్మ సంబంధముగా ఉండాలి. ఆరాధనలో యేసు ప్రభువారు అంటారు, యోహాను సువార్తలో 12వ అధ్యాయములో 12వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. 12వ అధ్యాయం 20వ వచనం. ఈ పండుగలో కొందరు ఎవరున్నారు? గ్రీకు దేశస్థులు ఉన్నారు.
ఆ, ఆ పండుగలో ఆరాధించు వారిలో కొందరు ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాలి, ఆ పండుగలో ఆరాధించేవారు దేవుని సన్నిధిలో, ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి విషయములో ఆరాధించటానికి దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఆరాధించేదే ఒక పండుగ దినం. ఆదివారం అంటే ఏంటో తెలుసండి, సంవత్సరానికి ఒకసారి మనకి క్రిస్మస్ పండుగ అండి, లేకపోతే ఇంకొకటండి అనుకుంటాం. వారం వారం దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఆదివారం అనేది ఒక పండుగ దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధికుణ్ణి మనం ఆరాధించుటకు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎలా ఉండాలంటే, ఆరాధికుణ్ణి ఆరాధించుటకు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ ఆదివారమే పండుగ దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించుటకు ఆరాధికుణ్ణి మనం ఆరాధించాలి. ఆ ఆదివారమే పండుగ దినం. ఆదివారం అంటే కాలవ్యాపన చేసే సమయం కాదు. దేవుడు చెప్తున్న మాట, 6 దినాలు నీకు ఇచ్చాను, 7వ దినం ఏంటిదంటది విశ్రాంతి దినం, ఆరాధించే దినం, దేవునితో మనం సహవాసము కలిగే దినం. ఈరోజు మనం గమనించాలి, దేవుని సన్నిధిలో కొన్ని విషయాల్లో క్రమము లేనిటువంటి పరిస్థితి, క్రమము లేని భక్తి, క్రమము లేనటువంటి విశ్వాస జీవితంలో కొన్ని విషయంలో ఏమవుతుంది అంటే, శాపమునకు గల కారణము మూలమై ఉన్నదని రాయబడి ఉంది. ఇక్కడ మనము పండుగ దినములో మనము ఆరాధించేటువంటి ఆరాధికులను, మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆరాధించాలి. ఆరాధించుటకు మనము ఏ విషయంలో కూడా వెనకంచి వేయకూడదు. ఆరాధన అంటే ఏంటో తెలుసండి, దేవుణ్ణి వర్షిప్, ఇంగ్లీష్లో మనం పదాల్లో మనం మాట్లాడితే ఆరాధన అంటే నిలవబడి ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి పాటలు పాడితే కాదండి. ఆరాధన అంటే ప్రార్థన ప్రారంభము నుంచి ముగింపు వరకు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఆయన మీద మనసు నిలుపుకొని, నేను ప్రభు సన్నిధిలోనికి వచ్చి వాక్యం చెప్తున్న మాట, ఆరాధించవలసిన సమయము కేటాయించాలి. హల్లెలూయా. నువ్వెంత బిజీలో ఉండు, నువ్వెంత సంపాదించే వ్యక్తివై ఉండొచ్చు, ఎంతగా నువ్వు ఖాళీ లేకోకుండా ఎన్ని పరిస్థితులుగా ఉండొచ్చు, కానీ వారము అంతా నిన్ను కాపాడుతున్న దేవుని సన్నిధిలో ఆదివారం అక్కడ ఉండాలి. హల్లెలూయా. అక్కడ ఉంటే ఆరాధికుని నువ్వు ఆరాధించేటువంటి ఆరాధన నువ్వు ఒక పండుగ దినముగా నువ్వు అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు చూడండి, నేను ఆరాధనకి వెళ్తున్నానని చెప్తుంటారు. కొంతమంది ఏమో ప్రార్థన ప్రారంభం అయ్యి కూడా, ప్రార్థన స్టార్టింగ్ గా నుంచి ఉండేవాళ్ళు కొందరు కలిగిన దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. కొందరేమో ఎక్కడుంటారంట, పాటలంతా అయిపోయిన తర్వాత వచ్చే ఆరాధికులు ఉంటారు, వీళ్ళదొక ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమో సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత వస్తుంటారు, కొందరేమో వర్షిప్ అయిపోయిన తర్వాత వస్తుంటారు, ఇంకో కొంతమంది ఏమో ఆమేన్ ఆశీర్వాదాలకు వచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు గమనించాలి, మరి దేవుడి సన్నిధిలోకి వచ్చేళ్ళకి వీళ్ళు ఆఖరణ వచ్చిన వాళ్ళు కూడా, ఇదిగో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావంటే, భలే దానివి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నా, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరేమో ప్రార్థన ప్రారంభంలో వచ్చి ఉన్నారు, కొందరేమో పాటలు అయిపోయిన తర్వాత వచ్చి ఉన్నారు, కొందరు సాక్ష్యం అయిపోయిన తర్వాత వచ్చి ఉన్నారు, కొందరేమో వాక్యం అంతా అయిపోయే మూమెంట్లో. చూడండి, కొంతమంది చూడండి, మంచి వాక్యం మూమెంట్లో ఉన్నప్పుడు జనాలు గుద్దుకొని వస్తుంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్. ఈరోజు మీరు గమనించాలి, సమయం ఎన్నింటికి మనం గమనించాలి. సమయాన్ని సమయోచితంగా నీవు పాటించే విషయంలో క్రమం ఉండాలి. దాన్ని ఆరాధన క్రమం అంటారు. దాన్ని హల్లెలూయా. ఆరాధన క్రమం ఏంటంటే, సమయానికి వచ్చి నీకు దేవుని సన్నిధిలో నీ మనస్సుతో ప్రభువుని నువ్వు ఆరాధించాలి. ఒకటి ప్రార్థన కావచ్చు,
ఆయన సన్నిధిలో రెండోది వర్షిప్ కావచ్చు, మూడోది వాక్యం వింటున్నటువంటి విషయంలో, విన్న వాక్యమును బట్టి నిన్ను నీవు సరిచేసుకునే విషయంలో, అప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఆ ఆరాధించేటువంటి సమయములో ఆ ఆరాధికుడు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించినటువంటి సమయము అది ఆశీర్వాదాస్పదముగా మార్చబడింది. హల్లెలూయా. క్రమం లేకోకుండా అడావుడిగా చేసేది కానే కాదు. ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయం. ఖచ్చితంగా మొదటిగా గమనించాలి, ప్రతి ఆదివారము అనేది పండుగ దినము. మొదటి పాయింట్, పండుగ దినము అనేది ఆరాధించేటువంటి సమయము. ఆరాధించే సమయము ప్రార్థన ప్రారంభము నుంచే దేవుడి సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ప్రారంభం నుంచే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా నీవు దేవుని సన్నిధిలో తీర్మానం చేసి దేవుని ఆత్మ చేత నింపుదల ఉండాలి. ఎప్పుడైతే వర్షిప్లో నీవు ఉంటావో, ఎప్పుడైతే ఆరాధన వర్షిప్లో ఉంటావో, ఆత్మ నింపుదల అక్కడ ఉంటుంది. ఆత్మ నింపుదల ఉన్నప్పుడు వాక్యము నీ మనసులోకి వచ్చేస్తుంది. వాక్యమును బట్టి ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుందంట, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు మీ వాక్యం విన్న మీ బిడ్డలను దీవించండి. ఆరాధనలో ఎలా మేము జీవించాలో మీ కృప చేత మమ్మల్ని బలపరిచి అనేకమైన సంగతులు మాతో మాట్లాడారు. లోపాలు తీసివేయండి, బలహీనతలు తీసివేయండి. లోక సంబంధమైనవి ఎక్కడ కూడా మదిలోనికి రాకుండా యేసు నామములు తొలగిపోవునుగా. ఈ పరిశుద్ధ రక్తం నీ బిడ్డల మీద ఉంచు. పరిశుద్ధ ఆత్మాభిషేకముతో నింపి నీ కృప దయా సంకల్పమును బట్టి మీ బిడ్డలను ఆశీర్వదించు, మీ బిడ్డలను దీవించి మరింతగా ఆత్మీయతలో స్థిరపరిచి నడిపించమని మీ సన్నిధానంలో మరింతగా ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, సంఘములో ఎదగాలి, పరిపూర్ణమైన స్థితిలోనికి, పూర్ణ స్థితిలోనికి మీ బిడ్డలను నడిపించు. మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.